హెచ్ఎండిఏ ఆప్షన్ వేసిన లేఅవుట్ ఉప్పల్ బగాయత్ ఈ మధ్య కాలంలో చాలా టాప్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ ఫుల్ రెసిడెన్షియల్ డిమాండ్ ఈ యొక్క లొకేషన్ లో వచ్చింది. ఎందుకంటే మంచి లేఅవుట్, ప్రీమియం లేఅవుట్, హై రైజ్డ్ బిల్డింగ్స్ బాగా వచ్చాయి. నాగోల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండడం కూడా ఈ యొక్క లొకేషన్ భూమ్ లోకి రావడానికి రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గజము 1,10,000 వరకు కూడా నడుస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ప్రెసెంట్ నేను ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లోనే ఉన్నాను. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే వాసవి వాళ్ళు హై రైజ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వారి కన్స్ట్రక్షన్ లో వాసవి మెట్రోపాలిస్ అనేది అయితే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నాను. అదే విధంగా నా వెనకాల మీకు ఇంకొక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ప్రతిష్ట హోమ్స్. ఈ యొక్క అపార్ట్మెంట్స్ చూపించడానికి నేను ఈ రోజు ఈ యొక్క లొకేషన్ కి వచ్చాను. ఇది ప్రతిష్ట హోమ్స్ వారి లగ్జరీ లావిష్ 3 BHK అపార్ట్మెంట్స్. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఆఫర్ చేస్తున్న హై ఎండ్ ప్రీమియం 3 BHK ఫ్లాట్స్. నేను ఈ యొక్క అపార్ట్మెంట్ లోపలికి వచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. ఈ యొక్క బిల్డింగ్ మొత్తం 2400 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా కింద సెల్లార్ ఉంది. పైన వచ్చేసరికి 5 ఫ్లోర్స్. ప్రతి ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్, 4 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, 4 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. టోటల్ గా 40 లావిష్ 3 BHK ఫ్లాట్స్. ఇందులో దాదాపుగా 18 ఫ్లాట్స్ వరకు ప్రెసెంట్ అవైలబిలిటీ ఉంది. ఆల్రెడీ 8 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రతిష్ట హోమ్స్ GHMC అప్రూవ్డ్ అండ్ TG RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఈ ప్రతిష్ట హోమ్స్ లో రెడీగా ఉన్న ఒక ఫ్లాట్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి 1740 SFT లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అన్నమాట. ఇందులో 2 సైజెస్, 1630 SFT, 1740 SFT. ఇది వచ్చేసరికి 1740 SFT. ఈ యొక్క ఫ్లాట్ గురించి మాట్లాడాల్సి వస్తే మనకి ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది. హాల్ కి అడ్జసెంట్ గా కిచెన్ పక్కన పూజా గది. ప్రెసెంట్ అయితే నేను డైనింగ్ లో ఉన్నాను. డైనింగ్ తో పాటు కనెక్టింగ్ గా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ 3 బెడ్రూమ్స్ లో ఒక్క బెడ్రూమ్ అయితే ఉందో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మిగతా 2 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు. లాస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూ ఉంది. ఈ యొక్క ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టోటల్ బిల్డింగ్ మొత్తం కూడా రెడ్ బ్రిక్ తోనే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ సిమెంట్ కూడా క్వాలిటీగానే వాడారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ ఒక్క మెటీరియల్ పరంగా తీసుకున్నా కూడా మీకు లగ్జరీ అని అందుకే మెన్షన్ చేశారు. వీళ్ళు ఏ బ్రాండ్స్ వాడుతున్నామన్నది బ్రోచర్ లో లిటరల్లీ వాటి యొక్క నేమ్స్ ని మెన్షన్ చేశారు. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసరికి చీక్ డోర్ ఉంటుంది. వెరస్ ఇంటర్నల్ డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఉన్నాయి. టైల్స్ పరంగా చూసుకుంటే ఇది వర్టిఫైడ్ టైల్స్ అన్నమాట. ఈ యొక్క టైల్స్ బ్రాండ్స్ వచ్చేసరికి జీల్ టాప్ లాంటి బ్రాండెడ్ వర్టిఫైడ్ టైల్స్ ని వాడుతున్నారు. అండ్ విండోస్ కూడా అపర్ణ బ్రాండ్ దే UPVC విండోస్ వాడుతున్నారు. ఇక్కడ వాటర్ వచ్చేసరికి స్పెషల్ గా సాఫ్ట్ వాటర్ ప్రొవిజన్ కూడా ఉంది. వాటర్ ని సాఫ్ట్ చేసి మరీ సెండ్ చేస్తున్నారు ఈ యొక్క దానికి. అండ్ ఎలక్ట్రికల్స్ పరంగా హ్యావెల్స్, లెగ్రాండ్, LG లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. ఐరన్, స్టీల్ ఇవన్నీ కూడా నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. ఒకసారి కారిడార్ ని కూడా అబ్జర్వ్ చేయండి. కారిడార్ కంతా కూడా స్టెప్స్ కంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. రైలింగ్ వచ్చేసరికి SS స్టీల్ ఇచ్చారు. సో ఇది 6 feet ఉంది. అండ్ ఇన్ ద సేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెలుతురు గానీ గాలి గానీ యాంపుల్ గా ఉంది. నో కామన్ వాల్ అండి. అన్ని కూడా ఇండిపెండెంట్ వాల్స్. ఆల్మోస్ట్ 12 to 15 feet గ్యాప్ అని ఉంది మనకి ఫ్లాట్ టు ఫ్లాట్. సో అంతా కూడా మీరు ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ వచ్చేలాగానే ఉంది. ప్రాపర్ వెంటిలేషన్ తో ఉంది. ఈ యొక్క ప్రాజెక్ట్ లో సెమీ గేటెడ్ అన్నాం కాబట్టి ఎలాంటి యాడ్ ఆన్ అమ్యూనిటీస్ ఇస్తున్నారో డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ చుట్టూరుగా కాంపౌండ్ వాల్, ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్ కి గేట్స్ ఇచ్చారు. ప్రతి ఫ్లాట్ కి 2 కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. 2 ఎలివేటర్స్, 2 స్టేర్ కేర్స్ ఇస్తున్నారు. CCTV సర్విలెన్స్ కెమెరాస్ అరేంజ్ చేశారు. పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది. ఇక్కడ ఎప్పుడైనా సరే చిన్నపాటి ఫంక్షన్స్ చేసుకోవడానికి 100 సీటింగ్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఉంది. జిమ్నాషియం ఉంది. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ప్లే ఎక్విప్మెంట్స్ ప్రొవిజన్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ స్టే చేయడానికి ఒక
సెపరేట్ రూమ్ ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే డ్రైవర్స్ వచ్చి వాళ్ళకి స్పెషల్ గా ఒక వెయిటింగ్ లౌంజ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇన్ని ఫీచర్స్ ఇస్తున్న ఈ యొక్క ప్రతిష్ట హోమ్స్ ఖచ్చితంగా లగ్జరీ క్వాలిటీతోనే కన్స్ట్రక్షన్ చేసింది, ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చింది. నేను చెప్పిన బాల్కనీ ఇదే అండి. ఇక్కడ నుంచి చూడండి అటు కనిపించేది డిమార్ట్, ఇదే నేను చెప్పిన వాసవి మెట్రోపాలిస్. చూడండి ఎంత పెద్ద హై రైజ్ బిల్డింగ్ ఉందో. అంటే మంచి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఉన్న లొకేషన్ లో మనం ఉన్నాము. ఒకవేళ ఇక్కడ మనం వచ్చి ఉన్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ హ్యాండీ. అది కనిపించేదే జస్ట్ 2 అడుగులు వేసుకుంటూ వెళ్తే మనకి డిమార్ట్, సూపర్ మార్కెట్. ఈవెన్ బగాయత్ లేఅవుట్ లోనే పిల్లలు చదువుకోవడానికి శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఈ మధ్య రీసెంట్ గా ఓపెన్ అయింది. కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ లొకేషన్ లో ఉంది. జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంది. అలాగే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఉంది. మెరిడియన్ స్కూల్స్ ఉన్నాయి. 1 నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లోనే అన్ని టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదే విధంగా వర్క్ పరంగా ఆలోచిస్తే NSL అరేనా అన్నది ఇక్కడ నుంచి వెరీ వెరీ నియర్ బై. NII, NIN, NGRI, CCMB, ఇన్ఫోసిస్, జెన్పాక్ట్ ఇవన్నీ కూడా ఈ యొక్క లొకేషన్ కి వెరీ వెరీ నియర్ బై. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి కమ్యూటేషన్ అన్నది ఆఫీస్ పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ వెరీ వెరీ నియర్ బై. ఎమర్జెన్సీ అయినా సరే హాస్పిటల్ శ్రీకర గానీ, కామినేని గానీ, సుప్రజ గానీ, టాప్ నాచ్ హాస్పిటల్స్ అన్ని కూడా వెరీ వెరీ నియర్ బై. ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. NOC వచ్చేసింది, OC కూడా వచ్చేసింది కాబట్టి హ్యాపీగా వచ్చి గృహ ప్రవేశం చేసుకోవచ్చు. OC వచ్చేసింది, NOC వచ్చేసింది కాబట్టి నో GST. 90% వరకు ఆల్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 6,300 రూపీస్ పర్ SFT ప్లస్ 8 lakh రూపీ ఎమ్యూనిటీస్ పరంగా చార్జ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే కంపెనీ నంబర్ ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్.